అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జ్ఞానయుధి వ్లాగ్స్. నేను మీ అశ్విని. ఈ రోజైతే మేము ఇలా స్వామివారి దర్శనం కోసం ద్వారకా తిరుమల అయితే వచ్చేసామండి. ఎలాగో ద్వారకా తిరుమల వస్తున్నాం కాబట్టి ఇక్కడున్న ఆలయాలని మరియు ఆ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలని అంతా కూడా వీడియో తీసి షేర్ చేయటం వల్ల మీరందరూ కూడా చూస్తారనే ఉద్దేశంతో ఇలా అంతా కూడా వీడియో తీసి మీకైతే షేర్ చేస్తున్నానండి. మనం వీడియో చేస్తున్నామంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ అంటే ద్వారకా తిరుమల యొక్క ఆలయ విశిష్టతను అంతా కూడా ఇక్కడున్న వారి ద్వారా తెలుసుకొని ఆ విశిష్టతని మరియు దేవాలయానికి సంబంధించిన విశేషాలని ప్రస్తుతం కరోనా సిచ్యువేషన్లో ఆలయం యొక్క ఏర్పాట్లు మరియు ఆలయ దర్శనాలు ఎలా ఉన్నాయో చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో మీకోసం షేర్ చేస్తున్నానండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ మరియు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ద్వారకా తిరుమల దీనినే మనం చిన్న తిరుపతి అని కూడా అంటూ ఉంటాం కదండి. ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలుగు గడ్డపైనే రెండో తిరుపతి అనమాట ఈ ద్వారకా తిరుమల. ఒకసారి ఆ వివరాలన్నీ తెలుసుకుందామండి. ఎక్కడైనా సరే ఆలయాల్లో మూల విరాట్ విగ్రహం అంటే ఒకటే ఉంటుంది. అంతేకాదండి, ఆ మూల విరాట్ విగ్రహానికే ఏడాదికి ఒకసారి మాత్రమే బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ గర్భాలయంలో మాత్రం 2 మూల విరాట్లు పూజలు అందుకోవటంతో పాటుగా ఏడాదికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరగటం ఇక్కడున్న ప్రత్యేకత అండి. అంతేకాకుండా ద్వారకా తిరుమల యొక్క క్షేత్ర విశిష్టత కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ క్షేత్రంలో ముందు ద్వారకా మహర్షి అనే ముని పశ్చిమ గోదావరి జిల్లా శేషాచల కొండపై తపస్సు చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకున్నాడట. అయితే ఆయన తపస్సుకు మెచ్చిన వెంకటేశ్వర స్వామివారు ఆయన ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడగ్గా మీ పాదసేవ చాలు స్వామి అని చెప్పాడట ఆ ద్వారకా ముని. అతని కోరిక మేరకే వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశారని ఇక్కడ క్షేత్ర చరిత్ర అండి. అయితే వెలిసిన స్వామి వారి యొక్క పాదాలు పుట్టలో ఉండిపోయాయట. దానికి కారణం ద్వారకా మహర్షి అప్పటికే ఘోర తపస్సులో ఉండటం వలన అతని చుట్టూ కూడా పెద్ద పుట్ట ఏర్పడిందట. అతని కోరిక మేరకు స్వామివారి ఇక్కడ వెలిశారు. పైగా పాదసేవే అతని వరం కాబట్టి ఆయన పాదాలు మాత్రం ద్వారకా ముని యొక్క పుట్టలో ఉండిపోయాయట. అంతేకాదండి, స్వామివారి యొక్క పాదాలు పుట్టలో ఉండిపోయి ఉదరం నుంచి పైభాగం వరకు మాత్రమే మనకు దర్శనం ఇస్తుందట. అయితే ఇలా ఉండటం వలన స్వామివారి యొక్క పాదసేవకు భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆలయ కమిటీ మెంబర్స్ మరియు అక్కడున్న స్వామివారులందరూ కూడా చర్చించుకుని పెద్ద తిరుపతి నుంచి ఇంకొక మూర్తిని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందంటండి. అందువల్ల ఇక్కడ 2 మూల విరాట్లు ఉంటాయన్నమాట. ఇక్కడ 2 మూర్తులు ఉండటం వల్లనే 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారని ఇక్కడ ఆలయ కమిటీ వారు చెప్పారండి. స్వయంభుగా వెలిసిన స్వామికేమో వైశాఖ మాసంలోనూ మరియు తిరుపతి నుండి తీసుకువచ్చిన 2వ మూర్తికి ఆశ్వయుజ మాసంలోనూ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ అట. దేవాలయాల్లో సాధారణంగా దేవతా విగ్రహాలు తూర్పు, ఉత్తరం లేదా పడమర ముఖంగా ఉండటం మనం చూస్తూ ఉంటాం కదండి. కానీ ఇక్కడ స్వామివారి మాత్రం దక్షిణ ముఖంగా ఉండటం ఇక్కడున్న మరో విశేషత. ఇది ఎందుకనంటే ద్వారకా ముని ఉత్తరం దిక్కుగా ఉండి తపస్సు చేయటం వల్ల అతని ముందు వెలిసిన స్వామివారు దక్షిణంగా వెలిసారటండి. అందువల్ల ఇక్కడున్న విగ్రహము దక్షిణంగా భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడున్న స్వామివారు కలియుగంలో ప్రజలు చేసే పాపాలు మొత్తం కూడా తొలగిపోవాలంటే ఒక్కసారి కొండపైకి వచ్చి తలనీలను సమర్పిస్తే చాలు, వారి యొక్క పాపాలు మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తానని స్వామివారే స్వయంగా ద్వారకామునికి చెప్పడం జరిగిందట. అంతేకాదండి, ద్వారకా తిరుమలలో కొండపైన వెంకటేశ్వర స్వామి కాకుండా ఊరిలోకి ఎంటర్ అవగానే శ్రీ కుంకుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం కూడా ఉంటుందండి. అయితే ఈ అమ్మవారిని స్వామివారి యొక్క సోదరిగా చెబుతున్నారనమాట ఇక్కడ అందరూ కూడా. అయితే ఈ అమ్మవారిని ఊరిని కాచే క్షేత్రపాలికలాగా భావిస్తారట. అందువల్ల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత మాత్రమే స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటారట. అంతేకాదండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గంలో ప్రహరీని ఆనుకుని 12 మంది ఆల్వార్ల ప్రతిమలు కూడా ఉన్నాయండి. దక్షిణ మార్గంలో అయితే దీపారాధన మండపము మరియు ఆంజనేయ స్వామి యొక్క విగ్రహము ఉంటాయన్నమాట. ఈ గుడికి వచ్చి 4 గోపురాలు ఉన్నాయండి. పడమర వైపు ఒక గోపురము, తూర్పు వైపు ఒక గోపురము మరియు ఉత్తర దక్షిణాల్లో మరో 2 గోపురాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ పడమర వైపు గోపురం నుండి వెళ్తే కళ్యాణకట్ట ఒకటి ఉంటుందండి. ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన వారందరూ తలనీళ్ళని సమర్పిస్తారనమాట.
ఇక్కడ స్వామివారికి కుడివైపున మంగతయారు మరియు ఆండాళ్ళ అమ్మవార్లు ఉంటారు. ఇక్కడ స్వామివారికి అభిషేకం జరగకపోవటం మరొక విశేషం అండి. అంతేకాదు ఇక్కడున్న అమ్మవార్లకు మాత్రం ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారట. గుడి ప్రవేశానికి ముందుగానే కళ్యాణ మండపం ఒకటి ఉంటుందండి. ప్రధాన ద్వారం లోపల మరోవైపున గర్భగుడికి ద్వారకాముని మరియు అన్నమాచార్యుల విగ్రహాలు ఉంటాయన్నమాట. ఇదండి ద్వారకా తిరుమల యొక్క విశిష్టత. నేను తెలుసుకున్న విశేషాలు విశిష్టతలు మొత్తం కూడా మీకు మంచిగా వివరించాననే ఫీల్ అవుతున్నానండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే తలనీలాలు ఇచ్చే ప్లేస్ ఉంటుందన్నమాట. ఇటు నుంచి రైట్ వస్తే ఇదిగోండి ఇదంతా కూడా ప్రధాన ఆలయము. ఇక్కడే గుడి దగ్గరికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ నుంచి ఉత్తరదారు దర్శనానికి మొన్న మధ్య ఏర్పాట్లు జరిగాయంటండి వైకుంఠ ఏకాదశికి. అదే అనమాట ఆ ఫ్లెక్సీ. ఇక్కడేమో వృక్షప్రసాదం కౌంటర్ ఉంది చూసారా. ఇక్కడైతే మనకి చెట్లను ఇస్తారండి ప్రసాదంగా. ఇక్కడైతే నేను ఒక తులసి మొక్కను తీసేసుకున్నాను. కార్ ఇక్కడే పార్క్ చేసేసుకుని కొండ మీదకైతే వెళ్దాము. మీతో మాట్లాడుతూనే కొండపై దాకా కూడా వచ్చేసాము. ఇక్కడున్న కొండపైన ఆలయం చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల వ్యూ అనమాట ఇది మొత్తం కూడా. ఇది ఆలయం ఎంట్రన్స్ అండి. ఆలయం ఎంట్రన్స్ కి రెండు పక్కల కూడా గ్రీనరీ చాలా బాగా పెట్టారు. రెండు వైపులా కూడా ఆకుపచ్చటి తీగలతో ఇలా ఏనుగులను కూడా ఏర్పాటు చేశారండి. మా వారి వెనుక ఉన్న విగ్రహం అదే అనమాట. నెక్స్ట్ ఇటువైపు రైట్ సైడ్ కూడా ఒక ఏనుగుని ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా వ్యూ చాలా బాగుందండి. అందువల్ల లోపలికి ఎలాగో ఫోన్లు తీసుకెళ్లే అవకాశం లేదు కాబట్టి మేము ఈ ఎంట్రన్స్ దగ్గరే చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ మరియు 2-3 పిక్స్ అయితే దిగాము. ఇక్కడ నేను కూడా ఎంట్రన్స్ దగ్గర ఒక 2 పిక్స్ను కాస్త వీడియో తీసుకుని ఆ తర్వాత లోపలికైతే ఎంటర్ అయితే వెళ్ళిపోయామండి టెంపుల్ లోపలికి. టెంపుల్ లోపల ఉన్న వ్యూ అంతా కూడా వివరంగా చూపిస్తాను. మరియు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో దర్శనాలు మరియు భక్తులకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లన్నింటినీ కూడా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మరి నాతో పాటు మీరు కూడా ఆలయం లోపలికి వచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి గుడి మొత్తం కూడా ఇలా నీట్గా ప్రశాంతంగా ఉందండి. యాక్చువల్లీ ఇది లాక్డౌన్ టైంలో వచ్చాం కాబట్టి ఇలా ఉంది, కానీ లేకపోతే ఎప్పుడు కూడా ఇక్కడంతా కూడా రష్గా ఉంటుందండి. చాలా జనం ఉంటారనమాట. బట్ ఇప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా నీట్గా ఉందన్నమాట. టెంపుల్కి ఇది మెయిన్ ఎంట్రీ అండి. ఇది టెంపుల్కి దక్షిణ ద్వారం వైపు ఒక ఎంట్రీ మరియు తూర్పు ద్వారం వైపు ఒక ఎంట్రీ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది తూర్పు గోపురం వైపు ఉన్న ఎంట్రీ అండి. సాధారణంగా ఏ టెంపుల్కైనా కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 గోపురాలు ఉంటాయి కదండి. ఇప్పుడు చూస్తున్న గోపురం వచ్చి ద్వారకా తిరుమల యొక్క తూర్పు గోపురం వైపు ఉన్న దారి అనమాట. ఈ లాంగ్ వాక్వేకి 2 వైపులా కూడా షాపులు మరియు హోటల్స్ ఉంటాయండి. ఇది ఎప్పుడు కూడా ఫుల్ రష్గా ఉంటుంది, కానీ ఇప్పుడు మాత్రం కోవిడ్ వల్ల ఇదంతా కూడా ఇలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే మా వారు కొబ్బరికాయలు తీసుకొని వచ్చారండి టెంపుల్ లోపలికి వెళ్ళి స్వామివారికి కొట్టడానికి. ఇద్దరం కొబ్బరికాయలు తీసుకుని ఇలా అయితే టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాము. టెంపుల్ లోపలికి మాత్రం ఫోన్లు, కెమెరాలు ఏమీ అలౌ చేయరు కదండి. సో ఇలా బయట ఉన్న ఆలయ ప్రాంగణాన్ని మరియు ఆలయంలో ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో జరిగే ఏర్పాట్లన్నింటినీ కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదంతా కూడా ఎక్కువ మంది పెళ్ళిళ్ళకు, ఫంక్షన్స్కు, బారసాలలో ఇలాంటివి మొక్కుతూ ఉంటారు కదండి. సో ఇంతకుముందు సీజన్లో అంటే మ్యారేజెస్ సీజన్లో అనమాట రష్గా ఉండటం వలన ప్లేసులు దొరికేవి కాదట పెళ్ళిళ్ళకు మరియు ఫంక్షన్స్కి. అందువల్ల ఇదంతా కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారండి. 5-6 సంవత్సరాలే అవుతున్నట్టుంది ఇదంతా కూడా కన్స్ట్రక్ట్ చేసి. ఇంతకు ముందు అయితే 5,000 రూపీస్ ఛార్జ్ చేసి ఆ తర్వాత ప్లేస్ని ఏర్పాటు చేసేవారట ఆలయ ప్రాంగణంలో. బట్ ఇప్పుడైతే అలా భక్తులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఇలా టెంపుల్ లోపలే అటు ఇటు హాల్స్ వదిలి చూసారా 2 వైపులా కూడా హాల్స్ వదిలి మధ్యలో వాక్వే ఉంచారనమాట. అటు ఇటు 2 వైపులా ఉన్న హాల్స్లో పెళ్ళిళ్ళు మరియు ఫంక్షన్స్ చేసుకోవచ్చండి. ఈ మధ్యలో ఉన్న వాక్వే మొత్తం కూడా భక్తుల కోసం ఏర్పాటు చేశారు. అంతే కదండి కొండ
క్రింద ప్రైవేట్ హాల్స్ ఉంటాయి కదా, అలా ప్రైవేట్ హాల్స్ ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ దొరకకపోతే ఇలా ఈ హాల్స్లో పెళ్ళిళ్ళు మరియు ఫంక్షన్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూసేది వాక్వే, దానికి ఇటు కుడివైపున ఒక హాల్ మరియు ఎడం వైపున ఒక హాల్ ఉంటాయి. ఈ హాల్స్లో మాత్రం పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ జరుపుకోవచ్చు. హాల్స్కి ఎంట్రన్స్లోనే ఇలా ఏనుగులతో ఆర్చ్లు ఏర్పాటు చేశారండి. పైన కూడా ఆర్చ్ చాలా బాగుంది. లోపల వైపు కూడా పైన వీల్స్ లాగా ఏర్పాటు చేశారు, చూసారా, చక్రాల్లాగా. వాటిల్లో అన్నీ కూడా రాసులు ఏర్పాటు చేశారండి. రాసులు అంటే మేషరాశి, వృషభ రాశి, ఇలా 12 రాసులు ఉంటాయి కదా, ఆ రాసులన్నిటినీ కూడా చూడగానే అర్థమయ్యేలాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా చెక్కారండి. ఇదైతే పెళ్ళిళ్ళకి ఏర్పాటు చేసిన హాలు. ఇప్పుడు నేను నడిచేదంతా కూడా వాక్వే అనమాట భక్తుల కోసం. ఇక్కడ చూడండి, పైన శ్రీకృష్ణుల వారి విగ్రహం ఎంత చక్కగా చెక్కారో. విగ్రహం చుట్టూ కూడా రాసులు ఉన్నాయి కదా, ఇలా చూడగానే ప్రతి ఒక్కరికి కూడా ఇది పలానా అవతారం అని అర్థమయ్యేలాగా చక్కగా చెక్కారండి ఇక్కడ విగ్రహాలు మరియు పైన చక్రాలన్నీ కూడా. ఈ దారి మొత్తం కూడా స్వామివారి యొక్క దశావతారాలు మరియు అమ్మవారి యొక్క అవతారాలు మనకి చూడగానే ఇది పలానా అవతారం అని అర్థమయ్యేలాగా చక్కగా చెక్కారండి. నెక్స్ట్ ఇది వచ్చి పరశురాముడి విగ్రహం అనమాట. ఇలా ప్రతి విగ్రహం కూడా చూడగానే అర్థమయ్యేలాగా చాలా అంటే చాలా బాగా చెక్కారండి. ఇదంతా కూడా వాక్వే అండి. ఈ వాక్వేకి 2 వైపులా ఉన్న హాల్స్లో పెళ్ళిళ్ళు మరియు ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. చాలా మంది పెళ్ళిళ్ళకు మరియు ఫంక్షన్స్కి మొక్కుకుని ఇక్కడి దాకా వస్తుంటారు కదండి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇలా అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారండి. ఒక 6 years మాత్రమే అవుతుంది అనుకుంటా ఇదంతా కూడా కన్స్ట్రక్ట్ చేసి. అంతకుముందు ఇలా ఏమీ లేదు. ఇదంతా కూడా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి. నెక్స్ట్ ఇదేమో మైక్ రూమ్ దగ్గర అనౌన్స్ చేస్తారు. ప్లస్ ఇక్కడ చెవులు కుట్టించాలన్నా లేదా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం, బారసాల లాంటివి ఉంటాయి కదండి, అలాంటి వాటికి టికెట్స్ తీసుకోవాలన్నా కూడా ఆ రూమ్లో తీసుకుంటారు, ఆ మైక్ రూమ్లో. నెక్స్ట్ ఇదంతా కూడా శ్రీహరి కళాతోరణం అంటారు కదండి. స్వామివారికి సంబంధించిన చిన్న చిన్న అకేషన్స్ ఏమన్నా ఉంటే అవి సెలబ్రేట్ చేయటం కోసము మరియు భక్తులు మరియు స్వామివారి అర్చకులు గ్యాదర్ అవ్వటం కోసం ఇలాంటి హాల్స్ని అయితే ఏర్పాటు చేశారండి. ఇక్కడైతే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఫంక్షన్ జరిగినా సరే పక్కన జరిగే ఫంక్షన్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా ఇలా పెద్ద పెద్ద టెంట్ హౌస్లు మరియు కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే చేశారండి. టెంపుల్ వాళ్ళే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇలా కన్స్ట్రక్షన్స్ అన్నీ నిర్వహిస్తున్నారట. ఇంతకుముందు ఫంక్షన్స్ అన్నా కానీ చిన్న చిన్న అకేషన్స్ అన్నా కానీ చాలా ఇబ్బంది అయ్యేదట ప్లేసులు దొరక్క. అందువల్ల ఇక్కడ టెంపుల్ యొక్క నిర్వాహకులు మరియు పెద్ద తిరుపతి యొక్క నిర్వాహకులు అందరూ కలిసి ఇలా టెంపుల్లో కొత్త కన్స్ట్రక్షన్స్ అన్నీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నారండి. ఇదైతే ప్రధాన ఆలయ ద్వారం అండి, తూర్పు గోపురం అనమాట ఇది. ఇటు నుంచే ఎంటర్ అవుతారు భక్తులందరూ కూడా. సప్త గోకులం ఒకటి ఉందండి. ఇక్కడ రకరకాల గోవులను అయితే పెంచుతూ ఉంటారు. ఇక్కడ చూసారా క్యూ లైన్. ఈ క్యూ లైన్ నిలబడటానికి కూడా ఖాళీ ఉండేది కాదండి ఇంతకుముందు, కానీ ఇప్పుడు కరోనా వల్ల చాలా తక్కువ జనం వచ్చారనమాట. మ్యాక్సిమం మాతో పాటు మహా అయితే ఇంకో 100 మంది ఉండుంటారు దర్శనానికి, అంతేనండి. చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగిందనమాట. మాకైతే దగ్గర దగ్గర 15 minutes వరకు కూడా స్వామివారి సన్నిధిలోనే ఉండి స్వామివారిని చూస్తూ నిలబడిపోయాం. అప్పటికి కూడా మమ్మల్ని ఎవరు వెళ్ళమనలేదు, కానీ మా వెనక ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో మేమే వచ్చేసామండి. నెక్స్ట్ ఇదంతా కూడా సప్త గోకులం అంటారు కదండి, గోవులు. ఆ గోవుల్ని పెంచే ఏరియా అనమాట. ఇక్కడ స్వామివారి యొక్క దర్శనం చేసుకుని టెంపుల్లో నుంచి బయటికి రాగానే ఇది లెఫ్ట్ సైడే ఉంటుందండి గోశాల. దీన్నే సప్త గోకులం అని అంటారు. ఇక్కడ 20 నుంచి 35 రకాల గోవు జాతులను అయితే వేరే వేరే ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ పెంచుతున్నారనమాట. మనకి తెలిసిందే కదండి మన హిందూ సాంప్రదాయంలో గోవులకి ఎంత విశిష్టత ఉందో. ఇప్పుడైతే సిటీస్ అన్నీ పెరిగిపోయి గోవులు కనిపించడం లేదు, కానీ ప్రస్తుతం మాత్రం ప్రతి టెంపుల్లో కూడా గోవుల్ని పెంచడానికి ప్రాధాన్యం అయితే బాగా ఇస్తున్నారు. ఈ మధ్య అన్ని టెంపుల్స్లో కూడా గోవుల్ని పెంచుతున్నారు కదా. తిరుపతిలో అయితే ఇలా చాలా చోట్ల గోవుల్ని పెంచుతున్నారు, కానీ ఇక్కడ టెంపుల్ సన్నిధిలో స్పెసిఫిక్ ప్లేస్లో ఏర్పాటు చేసి గోవుల్ని పెంచుతున్నారు అనమాట. ఇక్కడ మేమైతే గోశాల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నామండి. ఇక్కడ 100 రూపీస్ ఇస్తే ఒక దానా బొట్టిస్తారనమాట. మనం ఇచ్చే ఈ 100 రూపీస్ కూడా గోవుల యొక్క సంరక్షణ కోసమే యూజ్ చేస్తారండి వీళ్ళు.
ఇలా ఇష్టం ఉన్న వారు దానబుట్ట ఒకటి తీసుకుని చక్కగా ఇక్కడున్న గోవులన్నిటిని కూడా ఫీడ్ చేయవచ్చు. ఇలా ఫీడింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చక్కగా ఒక 100 రూపీస్ పే చేసి ఇలా దానబుట్ట ఒకటి తీసుకుని గోవులన్నిటిని కూడా ఫీడ్ చేయవచ్చు. ఆ అవకాశం కూడా మనకిస్తారండి. నెక్స్ట్ ఇక్కడైతే మేము దానబుట్ట తీసుకుని గోవులన్నిటిని ఫీడ్ చేసేసి నెక్స్ట్ గోశాల చుట్టూ ప్రదక్షిణ అయితే చేసేసి మళ్ళీ టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నామండి. టెంపుల్ ఆవరణలో ఇంకా చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి. ఇక్కడ వాటిల్లో మెయిన్గా ఈ ప్రసాదాల కౌంటర్ అనమాట. ఇంతకు ముందు అయితే ఈ ప్రసాదాల కౌంటర్ దగ్గర ఎక్కడా కూడా ఖాళీ ఉండేది కాదండి, అంత రష్గా ఉండేది. బట్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల ఇలా ఖాళీగా వెలవెలబోతుందనమాట. అంతేకాదండి, ఇక్కడైతే కోవిడ్ ప్రికాషన్స్ అయితే చాలా బాగా తీసుకుంటున్నారు. చక్కగా శానిటైజేషన్ అంతా చేసి ప్రతి మనిషికి కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ దర్శనాల దగ్గర మరియు ప్రసాదాల దగ్గర కూడా చాలా చక్కగా కోవిడ్ రిస్ట్రిక్షన్స్ అన్నిటిని కూడా పాటిస్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకునే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఒక ఐడి ప్రూఫ్ ఉండాలండి. మేమైతే ఆధార్ కార్డు తీసుకెళ్ళాము. ఇలా ఏదో ఒక ఐడెంటిటీ కార్డును వెరిఫై చేసిన తర్వాత మాత్రమే దర్శనానికి ఎలో చేస్తున్నారనమాట. మీరు ఒకవేళ మొక్కులుండి చాలా కాలం నుంచి కోవిడ్ గురించి ఆగుతున్నట్లయితే మాత్రం ఇప్పుడు మాత్రం దర్శనానికి వెళ్ళండి, సూపర్గా జరుగుతుందన్నమాట దర్శనం. మేమైతే మినిమం 15 మినిట్స్ వరకు స్వామివారి సన్నిధిలోనే ఉండి చక్కటి దర్శన భాగ్యం అయితే మాకు కలిగిందండి. సో మీరెవరైనా మొక్కులు ఉండి దర్శనం కోసం వెయిట్ చేస్తుంటే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ఒకసారి తిరుపతి వెళ్ళండి, చక్కటి దర్శనం అయితే మీకు జరుగుతుంది. మాస్కులు అయితే తప్పనిసరిగా మెయింటైన్ చేయండి. మాస్కులు పెట్టుకోకపోతే ఫైన్ పడుతుందని కాదు, కానీ మనం ఫైన్గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మాస్కులు ధరించాలి కదా. ఈ గుడికున్న మరో విశేషత ఏంటంటే అండి, పెద్ద తిరుపతి వెళ్ళలేని వారు, అక్కడ మొక్కులున్నవారు, అక్కడికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ చిన్న తిరుపతిలో ఆ మొక్కులను అయితే చెల్లించుకోవచ్చట. అట్లా చేసినా కూడా పెద్ద తిరుపతి వెళ్ళి మొక్కులు తీర్చుకున్న ఫలితమే దక్కుతుందటండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్వామివారి యొక్క పుష్కరిణి అనమాట. ఇది ఇంతకు ముందు ఎంత రష్గా ఉండేదేనండి, ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల ఇది కూడా ఖాళీగా ఉందన్నమాట. స్వామివారి సన్నిధిలో ఉన్న ప్రదేశాలు మొత్తం కూడా జనమేమీ లేకుండా ప్రశాంతంగా ఉన్నాయండి. కాబట్టి మొక్కులు తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు మాత్రం దర్శనానికి వెళ్ళండి, ఖచ్చితంగా చక్కటి దర్శనం అయితే జరుగుతుంది. చెప్పాను కదండి, మాస్క్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకుని వెళ్ళండి, దాంతోపాటుగా శానిటైజర్స్ అవన్నీ పట్టుకుని వెళ్ళండి. స్టే సేఫ్, స్టే హెల్దీ. అంతేకాదండి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే, న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే అంత హెల్దీగా ఉంటాము. కోవిడ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలంటే మనం హెల్దీ డైట్ తీసుకోవటం కంపల్సరీ అనమాట. ఈట్ హెల్దీ, బీ హెల్దీ అంటారు కదండి. సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని తీసుకోండి, హెల్దీగా ఉండండి. ఇదంతా కూడా స్వామివారి వాక్వేకి 2 వైపులా కూడా షాప్స్, హోటల్స్ ఉంటాయని చెప్పే కదండి, అవి. ఇదంతా కూడా బొమ్మల షాపులు మరియు హోటల్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇవన్నీ కూడా బొమ్మల షాపులు. మేమైతే కోవిడ్ గురించి పిల్లల్ని ఎక్కువ మందిలోకి తీసుకురావటం ఎందుకులే ఈ సిచ్యువేషన్లో అని చెప్పి పిల్లల్ని అయితే ఇంటి దగ్గరే ఉంచి వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా ఫీల్ అయ్యాము. చాలా తక్కువ మంది జనం ఉన్నారు కదా, పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఉంటే చక్కగా దర్శనం చేసుకునే వాళ్ళే అనిపించింది. బట్ ఎలాగో వచ్చేసాం కదా, మేమైతే సూపర్గా దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఇవన్నీ కూడా బొమ్మల షాపులు అండి. పిల్లలు లేరు కదా, మాకు ఈ షాపులతో పెద్దగా పని అనిపించలేదు. అదే వాళ్ళు వచ్చుంటే మాత్రం షాప్కి ఆపిచ్చి ఏదో ఒకటి కొనుక్కునే వాళ్ళే. బట్ మేమిద్దరమే రావటం వల్ల ఈ షాపులతో మాకంత పని కలగలేదనమాట. సో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఇక్కడున్న వ్యూనంతటినీ కూడా వీడియో తీసేసి ఇక్కడ ఆలయం యొక్క విశిష్టతని మరియు కరోనా సిచ్యువేషన్స్లో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో మీకు కూడా చెప్పాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ ఇలా ఇచ్చేసానండి. ఇక్కడ చూసారా వెహికల్స్, అంగవైకల్యం ఉన్నవాళ్ళు మరియు ముసలి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని కొండ పైకి తీసుకువెళ్ళటానికి ఎప్పుడు కూడా ఇలా వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. ఇవి ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంచుతారనమాట. నెక్స్ట్ ఇదంతా కూడా వాక్వే అండి. మేమైతే పార్కింగ్ వైపుకి వెళ్ళిపోతున్నాము. ఇకైతే మేము రిటర్న్ అయ్యే టైం వచ్చేసింది.
ఇదంతా కూడా పార్కింగ్ ఏరియానేనండి. ఇంతకుముందు ఈ పార్కింగ్ ఏరియా కూడా కార్ కానీ వెహికల్ కానీ పెట్టుకోవడానికి ప్లేసే ఉండేది కాదు. వెతుక్కుని ఎంతో సేపు పట్టేదనమాట. బట్ ఇక్కడైతే చాలా ఖాళీగా ఉంది కదండి. సో మాకైతే మంచి ప్లేస్ దొరికింది. ఇక్కడ పార్కింగ్ ఏరియా దగ్గరే వృక్ష ప్రసాదం కౌంటర్ ఒకటి ఉంటుందండి. ఇక్కడ మనకు అన్ని చెట్లు ఇస్తుంటారనమాట. నేనైతే ఇక్కడ తులసి మొక్క తీసుకుని వెళ్తున్నాను. మేమైతే రిటర్న్ అయ్యే టైం వచ్చిందండి. తిరిగి ఉన్నాం కదా, మా ఫేస్లు అయితే బాగా డల్గా ఉన్నాయి. సో ఇగ్నోర్ చేసేసేయండి. మళ్ళీ సత్తుపల్లి అయితే రిటర్న్ అవుతున్నామండి. ఒకవేళ మీరు మొక్కులు ఉండి చాలా కాలం నుంచి స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఒకసారి కాదండి, మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ టైంలో అయితే వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి స్వామివారిని. దర్శనం మాత్రం చాలా బాగా జరుగుతుందండి. చాలా తక్కువ మంది ఉన్నారు కదా, సో దర్శనం చాలా ఈజీగా మరియు ఎక్కువసేపు జరుగుతుందనమాట. మేమైతే 20 minutes ఈజీగా స్వామివారి సన్నిధిలోనే ఉండుంటాము. అదొకటి హ్యాపీనెస్ అండి ఇంత దూరం వచ్చినందుకు. బట్ పిల్లలు మిస్ అయ్యారని మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపించింది అనమాట మాకు. ఇక్కడైతే రిటర్న్ అయ్యాము. ఇక్కడ మీకు ఒక మెట్ల దారి చూపిస్తాను చూడండి. ఈ దారిలోనే వెళ్ళేటప్పుడు ఒక మెట్ల దారి ఉంటుందన్నమాట. ఆ మెట్ల దారి ద్వారా కిందకి వెళ్ళినట్లయితే స్వామివారి యొక్క తలనీళ్ళలు ఇచ్చే ప్లేస్ ఉంటుందన్నమాట, కేశఖండనశాల. బట్ ఇప్పుడు కోవిడ్ రిస్ట్రిక్షన్స్ గురించి ప్రసాదాల కౌంటర్లు మరియు కేశఖండనశాల, పుష్కర్ని ఇవన్నీ కూడా ఎక్కువ ప్లేస్లో ఉండేలాగా ఏర్పాటు చేసి ప్లేసెస్ అన్నీ కూడా మార్చేశారండి. అందువల్ల ఈ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ చూపించాను అనమాట ఇందాక మీకు. ఇదిగో చూడండి, వీళ్ళ వెనకే ఒక మెట్లదారి ఉంటుంది. ఆ మెట్లదారిలో నుంచి కిందకి వెళ్ళినట్లయితే అక్కడ కేశఖండనశాల ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇవే ఆ మెట్లు. ఈ మెట్ల ద్వారా కిందకి వెళ్ళినట్లయితే కేశఖండనశాల ఉంటుందండి. అక్కడ తలనీలాలు ఇచ్చేసి అందరం కూడా తలస్నానాలు అవి చేసి స్వామివారి దర్శనానికి దక్షిణ గోపురం వైపు నుంచి వెళ్ళేవాళ్ళం ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఇక్కడ అంతా కూడా మూసేశారండి. ఈ కేశఖండనశాల మరియు ప్రసాదాల కౌంటర్లు ఇవన్నీ కూడా పెద్ద హాల్స్లోకి షిఫ్ట్ చేశారనమాట. ఇదంతా కూడా కొండ కిందకి వెళ్ళిపోతున్నామండి. ఇక మేము దర్శనం అయితే అయిపోయింది కదా, సో సత్తుపల్లి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంతకు ముందు ఉన్నలాగా చిన్న హాల్స్లో కాకుండా ఎంత పెద్ద ఫంక్షన్స్ జరిగినా సరే భక్తులకి కానీ పక్కన జరిగే ఫంక్షన్స్కి కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా హాల్స్ అన్నీ కూడా పెద్దగా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి అందులోకి మార్చారండి. ఈసారి మార్చిన ప్లేసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అంతేకాదు విశాలంగా కూడా ఉన్నాయండి. ఇక్కడ కేశఖండనశాల మరియు ప్రసాదాల కౌంటరు ఇవే కాకుండా ఇందాక మీకు చూపించాను కదా ఫంక్షన్స్ జరుపుకోవడానికి హాల్స్, ఇవన్నీ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారండి. గుడి వాళ్ళే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇక్కడున్న హాల్స్ని వీటన్నిటిని కూడా కొత్తగా రీమోడల్ చేశారనమాట. ఈ కన్స్ట్రక్షన్ నిమిత్తం మొత్తం కూడా ఈ టెంపుల్ వాళ్ళు మరియు పెద్ద తిరుపతి టెంపుల్ వాళ్ళు కలిసి ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తి చేస్తున్నారట. దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా చక్కగా శానిటైజేషన్ అంతా కూడా చక్కగా చేసి ఆ తర్వాత ఆధార్ లాంటి ఐడెంటిటీ కార్డ్స్ ఏమైనా చూసి ఆ తర్వాత దర్శనానికి ఎలా చేస్తున్నారండి. దర్శనం కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలా బాగా జరుగుతుంది. ఇక్కడైతే మేము దర్శనం ఇదంతా పూర్తయిపోయింది కదండి, అందరం కూడా ఇలా రిటర్న్ అయితే అవుతున్నాము. స్వామివారి దర్శనానికి అయితే ఇక్కడ 3 ways ఉంటాయండి. అందులో ఒకటి మెట్ల దారి, దానిలో నడుచుకుంటూ మెట్ల ద్వారా స్వామివారి దర్శనానికి అయితే కొండెక్కుతారనమాట. రెండోదేమో రోడ్ వే, మనం వెహికల్స్ ద్వారా ఈ రోడ్డు ద్వారా కొండపైకి వెళ్ళిపోవచ్చు. పెద్ద తిరుపతిలో లాగానే అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా అన్ని మార్పులు కూడా చాలా కొత్తగా చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా కూడా. పెద్ద తిరుపతి వాళ్ళు మరియు ఈ తిరుపతి వాళ్ళు ఇద్దరు కలిసి ఈ టెంపుల్ యొక్క రీమోడలింగ్ ప్రక్రియను మొత్తాన్ని కూడా చేస్తూ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా భక్తులకి కానీ ఏమైనా ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఏర్పాట్లు చేశారండి. అంతేకాదు వికలాంగులకి ముసలి వాళ్ళకి కూడా ఎప్పుడూ వెహికల్స్ అందుబాటులో ఉండేలాగా ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంచుతున్నారండి. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ మరియు ప్రికాషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరైనా వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇది చక్కని టైం అండి స్వామివారి దర్శనం కోసం. ఇక్కడ చూడండి, మీతో మాట్లాడుతూ కామవరపు కోట దాకా కూడా వచ్చేసాము. ఇక్కడ కామవరపు కోట ఎంట్రన్స్లో చూసారా విఘ్నేశ్వరుల వారి విగ్రహం మరియు టెంపుల్ ఉన్నాయి. ఇవి నాకు చాలా బాగా నచ్చాయండి, అందువల్లే వీడియో తీశాను. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూడండి, పొలాల్లో వరి నాట్లు వేస్తున్నారు ఇక్కడ రైతులు.
ఇక్కడున్న వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో, అందుకనే ఈ సీనరీ అంతా నచ్చి ఇక్కడ కార్ ఆపి 1/2 అవర్ వరకు కూడా ఇక్కడ ప్రకృతిలోనే స్పెండ్ చేసామండి నేను మా వారైతే. ఒకవైపు రైతులు నాట్లు వేస్తున్నారు, మరోవైపు చూడండి ఇటు రైట్ సైడ్ లో ఇక్కడున్న పొలాల్లో మొత్తం కూడా కొంగలే ఉన్నాయి. ఒకవైపు కొంగలు, మరోవైపు రైతులు నాట్లు వేస్తున్నారు. చుట్టూ కూడా సూపర్ సీనరీ అనమాట, గ్రీనరీ. అందువల్ల ఇక్కడ ఆగి ఒక 1/2 అవర్ ఇక్కడ చక్కటి ప్రకృతి మధ్యలో చల్లటి గాలిని అయితే పీల్చుకుని ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. ఇదిగోండి మా జర్నీ స్టార్ట్ అయింది. మేమైతే సత్తుపల్లి వచ్చేసాము. సత్తుపల్లి ఎంట్రన్స్లోనే ఇలా వినాయకుల వారి టెంపుల్ ఒకటి ఉంటుందండి. ఇదే కాకుండా ఈ మధ్య కొత్తగా ఒక టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు ముందు, అది కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఈ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే మరొక టెంపుల్ ఉంటుందండి. ఇప్పుడు మీకు కనపడేదే ఆ వినాయకుల వారి టెంపుల్ అనమాట. ఈ వినాయకుడు టెంపుల్కి ఆనుకునే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందండి. ఇవి రెండే కాకుండా ఇక్కడే వాకబుల్ డిస్టెన్స్లో సాయిబాబా వారి గుడి కూడా ఉంటుంది. ఇదండి ఈ రోజుకి నా వీడియో. సత్తుపల్లి అయితే రీచ్ అయిపోయాము. మార్నింగ్ ఎప్పుడో 6కి బయలుదేరితే తిరుపతి, ఇప్పుడు 2:30 అయి ఉంటుందండి. ఇప్పటికి సత్తుపల్లి అయితే రీచ్ అయ్యామన్నమాట. ప్రస్తుతానికి ఇదే నా వీడియో అండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ మరియు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీకి మరియు ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి. ఒక మంచి వీడియోతో తప్పకుండా మీ ముందుకు వచ్చేస్తుంది మీ అశ్విని. స్టే ట్యూన్ టు జ్ఞానయోధి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.